అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సెషన్లో మనం పైవోట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. అసలు పైవోట్ టేబుల్ అంటే ఏంటంటే ఇది మనం లార్జ్ డేటా సెట్స్కి యూస్ చేస్తాం అనమాట. అంటే మన డేటా అనాలిసిస్ టూల్ అని చెప్పచ్చు. అంటే ఏంటంటే మనం ఒరిజినల్ డేటా మనం ఏదైతే డేటా తీసుకుంటామో ఆ డేటాలో ఎలాంటి చేంజెస్ అనేవి మనం చేయకుండా డేటాని అనలైజ్ చేసుకుని మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేదాన్ని మనం తీసుకోవచ్చు. అలా మనం డేటా అనేదాన్ని తీసుకొచ్చి పైవోట్ టేబుల్ అనేదాన్ని యూజ్ చేసి అయితే పైవోట్ టేబుల్ అనేది ఎలా యూజ్ చేస్తారు అనేది సెషన్లో చూసేద్దాం. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఇప్పుడు ఏంటి అంటే ఒక టేబుల్ అనేది తీసుకున్నాను. ఇందులో నేను డేట్ ఏ డేట్లో అంటే ఒక ప్రొడక్ట్ అనేదాన్ని పర్చేస్ చేయాలి. ఏదైనా ఆర్డర్ తీసుకున్నప్పుడు మనం ఏ డేట్లో తీసుకున్నాము, ఏ నేమ్తో, అంటే ఎవరెవరు తీసుకున్నారు, ప్రొడక్ట్ ఏం తీసుకున్నారు, కొన్నారు, ఏ ప్లేస్ నుంచి తీసుకున్నారు అండ్ అమౌంట్ ఎంత, ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక టేబుల్ ఫామ్లో ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాము అంటే నేను ఏం కావాలి అనుకుంటున్నానంటే ఇక్కడ రిపీటెడ్ అవుతూ ఉన్నాయి, మనకి పర్సన్ నేమ్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ఈచ్ పర్సన్ ఎంత వాల్యూతో అమౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నారు, కొన్నారు అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏంటి అంటే టేబుల్ అంతటిని కూడా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేయాలి అంటే డ్రాగ్ చేయాల్సిన పని లేదండి. కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేసి సైడ్ యారో అండ్ డౌన్ యారో క్లిక్ చేస్తే సరిపోతుంది. టోటల్ అంతా బాక్స్ టేబుల్ అంతా కూడా మనకి సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్లో మనకి పైవోట్ టేబుల్ అని చెప్పి ఉంటుందండి. ఆ పైవోట్ టేబుల్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఒక షీట్ అనేది ఓపెన్ అవుతుందండి. పైవోట్ చార్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డేటా అనేది సెలెక్ట్ చేసాం కాబట్టి ఇంకేమి ఇవ్వక్కర్లేదు. ఇక్కడ చూసారు కదా, న్యూ వర్క్ షీట్లో కావాలా మనకి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లోనే కావాలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్జిస్టింగ్ వర్క్ షీటే సెలెక్ట్ చేశాను. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం లొకేషన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ లొకేషన్ అనేదాన్ని సెలెక్ట్ చేశానండి. నెక్స్ట్ ఓకే క్లిక్ చేసేస్తే మనకి ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పుడుదే, న్యూ అంటే కొత్తదనమాట. న్యూ అని తీసుకున్నాం కదండి మనం. అది తీసుకున్న తర్వాత పక్కన మనకి పైవోట్ టేబుల్ ఫీల్డ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఈ ఫీల్డ్స్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి టేబుల్లో ఏదైతే ఉంటుందో అక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట కాలమ్స్. మనం ఏం కాలమ్స్ అయితే తీసుకున్నామో ఆ కాలమ్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ ఏం చేయాలి అనుకుంటున్నానంటే ఏ నేమ్ అంటే ఏ పర్సన్ ఎంత అమౌంట్ అనేది మనకి తీసుకున్నారు, ఖర్చు పెట్టారు అనేది చూడాలనుకుంటున్నాను. ఫస్ట్ అమౌంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసాం అనుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఈ వాల్యూస్ అనే దాంట్లోకి అమౌంట్ వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదు అనుకుంటే మీరు డ్రాగ్ చేసినా సరే ఈ ఇందులోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ నేమ్ అనే దాన్ని రోస్లోకి డ్రాగ్ చేశాను. ఇక్కడ చూసారు కదా, కీర్తి మనకి టోటల్ ఎంత అమౌంట్ అంటే 1,22,000 అనేది మనకి అమౌంట్ సమ్. అంటే ఆ పర్సన్ ఎంత అమౌంట్ అనేది స్పెండ్ చేసింది అనేది టోటల్ వచ్చేస్తుందండి, సమ్ ఆఫ్ అమౌంట్ అనమాట. నెక్స్ట్ రేఖ, రమ్య, శృతి వీళ్ళందరూ కూడా అంతే. మనకి టేబుల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఇది న్యూ షీట్లో మనకి ఇది వచ్చేస్తుంది. టేబుల్లో అయితే విడివిడిగా రాశారు కదండి, విడివిడిగా కాకుండా మనకి ఆ పర్సన్ ఎంత స్పెండ్ చేశారు టోటల్ అనేదాన్ని మనం ఈ పైవోట్ టేబుల్ యూజ్ చేసి మనం చూడొచ్చు. ఇంకేం చూద్దాము అంటే నెక్స్ట్ ప్రొడక్ట్ కూడా చూసేద్దామండి. ప్రొడక్ట్ చూడండి, కీర్తి ఉంది కదా, కీర్తి మనకి ఏమేం ప్రొడక్ట్స్ కొన్నది, కంప్యూటర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేసింది, ల్యాప్టాప్ ఇంత, ఎల్ఈడి ఇంత, మౌస్ ఇంత అని చెప్పేసి ఇక్కడ ఏమేం ప్రొడక్ట్స్ అయితే తీసుకుందో ఆ నేమ్స్ అనేవి ఇక్కడ వస్తాయండి. నేమ్ మనం ఇక్కడ ఏం ట్రాక్ చేసాము, నేమ్తో పాటు ప్రొడక్ట్ ఏం తీసుకుందో అనేది కూడా చూసాం కాబట్టి ఇలా వస్తుందండి. ఇక్కడ పక్కన మనకి సేమ్ అందరివి అలానే వచ్చేస్తాయి.
మనకి ఇవి చూసుకోక్కర్లేదు అనుకుంటే ఇక్కడ మైనస్ సింబల్ని ప్రెస్ చేస్తే క్లిక్ చేస్తే మనకి ప్లస్ అనేది వచ్చేస్తుంది. అంటే హైడ్ అయిపోతాయి అనమాట. మనకు కావాల్సినప్పుడు మనం తీసుకుని చూడొచ్చు. ఇలా మనకి హైడ్ అయిపోతాయి. ఎవరెవరిది కావాలనుకుంటామో వాళ్ళది ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే కింద మనకి ప్రొడక్ట్ నేమ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇలా మనం ఇదొక మోడల్ అండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ రో డేటా ఇక్కడ డ్రాగ్ చేసినవి రిమూవ్ అయిపోవాలనుకోండి, ఇక్కడ కింద యారో మార్క్ పక్కన క్లిక్ చేస్తే రిమూవ్ ఫీల్డ్ అని ఉంటుంది. అది క్లిక్ చేసినా పర్వాలేదు. లేదు అనుకుంటే మనకి ఇక్కడ సెలెక్ట్ చేసిన టిక్ మార్క్ అనేది రిమూవ్ చేసేస్తే మొత్తం అన్ని కూడా రిమూవ్ అయిపోతాయండి. నెక్స్ట్ నేమ్ అండ్ ప్రొడక్ట్ అనేది చూసాం కదా. ఇప్పుడు ప్లేస్ అంటే ఏ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏ ప్లేసెస్ నుంచి అమౌంట్ ఎంత ఖర్చు పెట్టారు అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేమ్ తీసుకుంటాము. నెక్స్ట్ ప్లేస్, మనకి ఏ ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్స్ని మనం డ్రాగ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూసారు కదా నేమ్స్ చూసారు కదా. కీర్తి తను ఇందాక ఇక్కడ ఏం చేసాం, మనం ప్రొడక్ట్ అనేది డ్రాగ్ చేసాం కాబట్టి ప్రొడక్ట్ వాల్యూస్ ప్రొడక్ట్ నేమ్స్ అనేవి వచ్చినాయి. లేదు ఇక్కడ మనం ప్లేసెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ప్లేసెస్ అనేవి వచ్చినాయి. మనం ఏదైతే యూజ్ చేసి మనం టేబుల్ అనే దాన్ని డేటా అనాలిసిస్లో మనకి ఏదైతే కావాలి అనుకుంటామో ఇన్ఫర్మేషన్, దాన్ని బట్టి మనం ఇక్కడ కాలమ్ నేమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటామండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ నేమ్ కూడా తీసేద్దాము, రిమూవ్ చేసేద్దాము, ఓన్లీ ప్లేస్ ఉంచుదాం. అంటే ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఇంత అమౌంట్ అనేది ఖర్చు పెట్టారు మనకి ప్రొడక్ట్స్ మీద అని చెప్పనమాట. కాకినాడ నుంచి ఇంత 97,000, కోటిపల్లి నుంచి 53,900 రూపీస్ ఇలా అనమాట. ఇక టోటల్ గ్రాండ్ టోటల్ అనమాట. టోటల్ ఎంత స్పెండ్ చేశారు అనేది మనకి గ్రాండ్ టోటల్ అనేది కూడా సమ్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకి ఇలా వచ్చిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి షో డీటెయిల్స్ అని కనిపిస్తుందండి. ఆ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ షీట్లో మనకి ఇలా వచ్చేస్తాయి. అంటే ఏంటంటే మొత్తం డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా డేట్, ఏ డేట్లో మనకి ప్లేస్ గురించి వచ్చింది కదండి. చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ ఇది తీసుకున్నాం. ఏ ప్లేస్ దగ్గర అయితే క్లిక్ చేసి మనం రైట్ క్లిక్ ఇచ్చి షో డీటెయిల్స్ అని కొడతామో, క్లిక్ చేస్తామో, ఒక న్యూ షీట్లో ఆ ప్లేస్కి సంబంధించి ఎవరు కొన్నారు, ప్రొడక్ట్ ఏం కొన్నారు, ఏ డేట్లో కొన్నారు అండ్ అమౌంట్ ఎంత, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయండి. ఇలా మనం డీటెయిల్స్ కావాలి అనుకుంటే డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డేట్ అండ్ యారోస్ చూపిస్తాను చూడండి. ఇంకొకటి ఏంటంటే మనం ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అమౌంట్ అనేది ఇక్కడ చేంజ్ చేసాం అనుకోండి, ఇక్కడ నేను చూసారు కదా 2000 కింద సేవ్ చేశాను, చేంజ్ చేశాను. ఇక్కడ 2000 కింద చేంజ్ చేశాను కదా. ఇది ఎక్కడ మనకి శృతి అనే అమ్మాయి దగ్గర చేంజ్ చేశాను. ప్లేసే ఉంది కదండి మనకి, ప్లేస్ ఎక్కడ విజయవాడ. ఇక్కడ మనకి చేంజ్ అవ్వదన్నమాట. డేటా అనేది ఇఫ్ ఇన్ కేస్ మనం ఒరిజినల్ డేటాలో కనుక చేంజ్ చేస్తే ఇక్కడ ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ అని ఉంటుందండి. ఆ రీఫ్రెష్ క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ అమౌంట్ అనేది మనకి చేంజ్ అవుతుంది. చేంజ్ చేస్తే కంపల్సరీ రీఫ్రెష్ అనేది చెయ్యాలి. నెక్స్ట్ డేట్ని యూస్ చేసి మనం కూడా చెప్పచ్చు అనమాట. ఇంకో చూసారు కదా కాకినాడ ప్లేస్లో మనకి 22ని 25ని ఇక్కడ 2020 నుండి 26 వరకు ఉన్న డేటా అనేది తీసుకున్నానండి. ఆ డేటా మొత్తం ఏ డేట్లో ఎవరు కొన్నారు, ఎంత అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఓన్లీ అమౌంట్ నేమ్ తీసుకుంటున్నానండి. ఇక్కడ డేట్ వద్దు, ఈ అమౌంట్ అంటే నేమ్ కదండి. ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే నాకు ఎవరెవరు ఎంత పర్సంటేజ్లో కొన్నారు అనేది తెలియాలి అనుకుంటున్నాను. పర్సంటేజ్లో కావాలి అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే మనం మొత్తం టేబుల్ని సెలెక్ట్ చేస్తాము, రైట్ క్లిక్ ఇస్తాము,
మనం డేటాని సెలెక్ట్ చేసుకుంటాము. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి షో వాల్యూ యాజ్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం షో వాల్యూస్ దగ్గర గ్రాండ్ టోటల్ పర్సంటేజ్ అనేది క్లిక్ చేస్తే మనకి చూసారు కదా, ఈ డేటా మొత్తం కూడా మనం తీసుకున్న నెంబర్స్ అనేవి ఎంత పర్సంటేజ్లో మనం కొన్నారు అని చెప్పేసి ఇక్కడ డేటా అనేది వచ్చేసింది. 28%, 17%, టోటల్ 100%కి పర్సంటేజెస్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కావాలి అనుకుంటే దీనికి కండిషనల్ ఫార్మాటింగ్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ డేటాని సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి మనకు నచ్చిన డేటా అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కలర్ఫుల్గా మన డేటా అనేది కనిపించడానికి బాగుంటుంది. అలా అన్నా సరే మనం యూజ్ చేసుకుని కండిషనల్ ఫార్మాటింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి పైవోట్ టేబుల్ అనేది కనిపించట్లేదు కదండి. మనకు కనిపించాలి అంటే మన ఎనలైజేషన్ అయిన తర్వాత వచ్చిన డేటా మీద ఒకసారి క్లిక్ ఇస్తే మనకి పైవోట్ టేబుల్ ఫీల్డ్స్ అనేవి కనిపించేస్తాయండి. ఇక్కడ ఏంటంటే అన్ని టోటల్ వాల్యూస్ కావాలి. ఒక సింగిల్ టేబుల్లో నాకు అన్ని టోటల్ వాల్యూస్ కావాలి అనుకుంటున్నానండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి కాలమ్స్ దగ్గర ప్లేస్ అనేది కాలమ్ దగ్గర పెట్టానండి. నెక్స్ట్ ప్రొడక్ట్ నేమ్ అనేవి రోస్లో పెట్టానండి. ఇది ఇంకా పర్సంటేజ్లోనే ఉండిపోయిందా? ఒక్క నిమిషం ఉండండి. ఓకే కదా. ఇప్పుడు ప్రతి ఒక్క టోటల్ వాల్యూ ఒక సింగిల్ టేబుల్లోనే కావాలి అనుకుంటున్నాను కదండి. నేమ్ అండ్ ప్రొడక్ట్ అనేది నేను రోస్లో పెట్టుకున్నాను అండ్ ప్లేస్ అనేది కాలంలో పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇది అవసరం లేదనుకుంటే ఇంటూ క్లిక్ చేసేస్తే పోతుందండి. ఇక్కడ చూసారు కదా, కీర్తి అమ్మాయి మనకి 37,000 అనేది ఖర్చు పెట్టింది ప్రొడక్ట్స్ కొనడంలో. అది ఎక్కడ? కాకినాడ ప్లేస్లో. నెక్స్ట్ కోటిపల్లిలో 50,000. ఇలా రాజమహేంద్రవరంలో ఏం కొనలేదు. ఇలా మనకి ప్రతి దానికి సంబంధించి ఏ ప్లేస్లో కొన్నది, ఏ ప్రొడక్ట్ అనేది కొన్నది అనేది ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి. టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఒక టేబుల్లోకి మనం తీసుకురావచ్చు. ఇలా మనం పైవోట్ టేబుల్ అనే దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది వెరీ లార్జ్ డేటా సెట్స్కి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అంటే రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయి, డూప్లికేట్ వాల్యూస్ అనేవి చాలానే ఉన్నాయి. ప్రొడక్ట్స్ కొన్నప్పుడు ఎలాగో డూప్లికేట్ కొన్న వాళ్ళే మళ్ళీ కొంటూ ఉంటారు కదండి, ప్రొడక్ట్స్ కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. అలాంటి టైంలో మనం ఎంత టోటల్ ఎంత అమౌంట్ ఎంత పెట్టి కొన్నారు, లేకపోతే ఏ ప్రొడక్ట్స్ కొన్నారు, ఇవన్నీ కూడా మనం పైవోట్ టేబుల్ యూజ్ చేసి తెలుసుకోవచ్చండి. దట్స్ ఇట్ అండి టుడే సెషన్. రిమైనింగ్ సెషన్స్ నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.